వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫోన్ ట్యాపింగ్ ను ధృవీకరిస్తున్న కేటీఆర్. ఇక శశబిషాలేం లేవు. ఎన్ని బుకాయించినా అలాంటి అరాచకం జరగలేదని, ప్రజలను నమ్మించగల పరిస్థితి లేదని వారికి అర్థమైపోయింది. ఇప్పుడు చెయ్యగలిగినదెల్లా జరిగిన అరాచకంతో తమకు సంబంధం లేదని మాయ చేయడం మాత్రమే. అందుకు తగ్గ మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డారు భారత రాష్ట్ర సమితి నాయకులు. కేటీఆర్ ఆల్రెడీ ఒక వాదన కూడా తయారు చేసుకున్నారు. కానీ ఆయన మాటల్లో ఫోన్ ట్యాపింగ్ ను మాత్రం ధృవీకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీస్ అధికారులు సేకరించిన సమాచారం అప్పటి పాలకులుగా తాము తెలుసుకునే వారం అనే విషయాన్ని కూడా ఆయన మాటలు ధృవీకరిస్తున్నాయి. అంతా ఓకే గాని మాకు ఏం సంబంధం లేదు అంటూ ఆయన చేతులు దులుపుకునే ప్రయత్నమే బాగా కామెడీగా అనిపిస్తుంది. ఇంతకు కేటీఆర్ చెబుతున్నదేంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది రాజరికరపు వ్యవస్థలో కనిపించే వేగుల వ్యవస్థ లాంటిదని సర్టిఫై చేస్తున్నారు. అందులో తప్పేమీ లేదనేదే ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. అయితే ఈ పని పోలీస్ చేయాల్సినది, అది పోలీసుల బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారుల పేర్లు అనేకం ప్రస్తావించి వాళ్ళంతా గత ప్రభుత్వ కాలంలో ఏ పదవుల్లో ఉన్నారో వివరించి, ట్యాపింగ్ కు సంబంధించి వారికి వివరాలు తెలిసి ఉంటాయని వారిని పిలిచే వివరించాలి తప్ప రాజకీయ నాయకుల్ని అడిగితే ఎలా, మాకేం తెలుస్తుంది అని కేటీఆర్ చెప్పుకురావడం చిత్రమైన సంగతి. ఆయన ప్రకారం రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరు ఎలాంటి వ్యూహ రచనలో ఉన్నారో సమాచారం సేకరించడం పోలీస్ బాధ్యత అంట. వేగుల్లాగా పనిచేసి సేకరించిన రహస్య సమాచారాన్ని ప్రభుత్వాది నేతలకు నివేదించడం పోలీసుల పని అంటున్నారు. అందుకు పోలీసులు అనేక రకాల మార్గాల్లో పని చేస్తారని కేటీఆర్ అనడం చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ ను ధృవీకరించడమే, సమర్థించడమే. కేటీఆర్ ఇలా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా స్పష్టమైన ఆధారాలతో తేట తెల్లమయ్యింది. కాకపోతే తమకు రహస్య సమాచారం చెప్పడం పోలీసుల పని గనుక వారు రకరకాల మార్గాల్లో ఆ సమాచారం తెచ్చి తమకు అందిస్తారని, వారు ఏ మార్గంలో తెచ్చారో తమకు సంబంధం లేదని కేటీఆర్ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం కేవలం పోలీసులు చేసే రెగ్యులర్ డ్యూటీ అయినప్పుడు దానికి వ్యతిరేకంగా అసలు చట్టాలు ఎందుకు ఉన్నట్టు అనే సింపుల్ లాజిక్ ను కేటీఆర్ మిస్ అవుతున్నారు. ఇలాంటి మాటల గారడి ద్వారా ట్యాపింగ్ పాపం నుంచి తప్పించుకోగలమని బీఆర్ఎస్ పాలకులు అనుకుంటే భ్రమ. బుకాయింపులు, కేసుల విచారణను, దర్యాప్తును కాస్త వెనక్కు నెట్టగలవు. కానీ ప్రజలకు మాత్రం వాస్తవం కేటీఆర్ మాటల ద్వారా మరింత స్పష్టంగా అర్థమవుతుంది.